సర్పంచ్లే కానీ ఎంపీటీసీలే కానీ జెడ్పీటీసీలే కానీ గెలిచి వాళ్ళ బలం ఏందో వాళ్ళు చూపించుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు అయితే చేస్తున్నారు. మరి నిజానికి బీసీ బిడ్డలారా మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా, చేతులెత్తి దండం పెడుతున్నా. ఈ శంకర్ గౌడ్ నిరంతరం బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు, బీసీల గురించి ఎందుకు కొట్లాడుతున్నాడు, బీసీ నినాదాన్ని ఎందుకు ఎత్తుకొని మాట్లాడుతున్నాడు అంటే బీసీలకైతే నిరంతరం అన్యాయం చేసి నడ్డి విరగొడుతుంది ఏ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వమే. గతంలో వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించి బీసీలకు ఎలాంటి న్యాయం చేయలేదు. ఇప్పుడు వీళ్ళు సంవత్సరంన్నర పాలన నడుస్తున్నా కూడా మన బీసీలకు ఒరగబెట్టింది ఏం లేదు. కాబట్టి బీసీల మందరము ఒక్క తాటి మీద నడిచి ఐకమత్యంగా ఉండి ఏ నాయకునికి ఓటేసి గెలిపిస్తే బీసీలకు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందో వాళ్ళకే మనం ఓటేసి గెలిపించుకోవాలి. ఇది నేనైతే మంచిగా చెప్తున్నా. మీ శంకర్ గౌడ్ జనాలందరి మంచి కోసమే మంచి మంచి ముచ్చట్లు చెప్తాడులా.